అందరికీ నమస్కారం. నేను మీ పద్దు. వెల్కమ్ బ్యాక్ టు పద్దుస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఒక చిన్న ఆసక్తికరమైన కథ రూపంలో పూజా గదిలో అస్సలు ఉండకూడని 5 దేవుడి పటాల గురించి తెలుసుకుందాం. ఎంత పూజ చేసినా కలిసి రావడం లేదు అని బాధపడేవారు తమ పూజా మందిరంలో ఈ చిన్న తప్పులు ఏమైనా చేస్తున్నారేమో ఈ కథ ద్వారా తెలుసుకుంటాం. ఒకసారి లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. అయితే లేట్ చేయకుండా ఆ తప్పులు ఏమిటి పూజా రూమ్లో తెలుసుకుందాం. ఒక ఊరిలో రామయ్య అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతను ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఎంతో నిష్టగా దేవుడికి పూజలు చేసేవాడు. కానీ ఎంత పూజ చేసినా అతని ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, అప్పుల బాధలు, మనశ్శాంతి లేకపోవడం అలాంటివి జరుగుతుండేవి. ఒకరోజు ఆ ఊరికి ఒక పెద్ద జ్ఞాని అయిన స్వామీజీ వచ్చారు. రామయ్య తన బాధంతా ఆ స్వామీజీకి చెప్పుకుని బాధపడ్డాడు. అప్పుడు ఆ స్వామీజీ నవ్వి, రామయ్య, నీ భక్తిలో లోపం లేదు, కానీ నీ పూజా గదిలో కొన్ని దోషాలు ఉన్నాయి అవి చెప్పారు. రామయ్య ఆశ్చర్యపోయి, స్వామి, నా పూజ గదిలో ఉన్న దోషాలు ఏమిటి అని అడిగారు. అప్పుడు స్వామీజీ ఇలా వివరించారు. రామయ్య, నీ పూజా మందిరంలో మొదటి తప్పు ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలు ఉంచడం. అంటే కాళికాదేవి ఉగ్రరూపం లేదా నరసింహస్వామి హిరణ్యకశిపుడిని సంహరిస్తున్న పటాలను గృహస్థులు ఇంట్లో ఉంచకూడదు. ఇవి ఇంట్లో శాంతిని దూరం చేస్తాయి. రెండవ తప్పు లక్ష్మీదేవి, సరస్వతీదేవి నిలబడి ఉన్న ఫోటోలు పెట్టడం. అమ్మవారు ఎప్పుడు కూర్చుని ఉన్న రూపంలోనే ఉండాలి. నిలబడిన రూపం ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండకుండా వెళ్ళిపోతుంది అని చెప్పారు స్వామీజీ. ఇక ఇలా చెప్పారు. మూడవ తప్పు, మీ పూజా గదిలో ఎక్కడైనా గాజు పగిలిన లేదా చిరిగిన దేవుడి పటాలు ఉంటే వాటిని వెంటనే తొలగించాలి. అలాంటి భగ్నమైన ఫోటోలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పెంచుతాయి. నాలుగవ తప్పు, ఒకే దేవుని సంబంధించిన 2 కంటే ఎక్కువ పటాలు ఎదురెదురుగా వచ్చేలా పెట్టకూడదు. ముఖ్యంగా 2 లక్ష్మీదేవి ఫోటోలు పక్కపక్కన ఉంచకూడదు. ఇక 5వ తప్పు, శివుడు ఒంటరిగా ధ్యానంలో ఉన్న ఫోటోలు గృహస్థుల ఇంట్లో ఉండకూడదు. ఎల్లప్పుడూ శివపార్వతులు కలిసి ఉన్న పటాన్ని మాత్రమే ఉంచాలి. ఒంటరి రూపాలు వైరాగ్యాన్ని తెస్తాయి అని జ్ఞాని వివరించారు. స్వామీజీ చెప్పిన విషయాలు విన్న రామయ్య వెంటనే తన పూజా గదిలోనికి వెళ్ళి ఈ 5 రకాల పటాలను భక్తితో తీసి ప్రవహించే నదిలో విడిచిపెట్టేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే రామయ్య ఇంట్లో అద్భుతమైన మార్పులు వచ్చాయి. అప్పులు బాధలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభించింది. చూశారుగా ఫ్రెండ్స్, కథ ద్వారా మనకు తెలిసిన ఈ పూజా నియమాలను మీరు కూడా పాటించండి. మీ పూజా గదిలో కూడా ఇలాంటి పటాలు ఉంటే వెంటనే మార్చుకోండి. మరి మీ పూజా గదిలో ఎలాంటి పటాలు ఉన్నాయో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన పద్దుస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మరి ఇంకొక వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు బాయ్.